చంద్రబాబు నాయుడు కూటమి ధర్మాన్ని ఇదివరకటి రోజుల్లో డామినేటింగ్ రోల్ పోషిస్తుండేవాళ్ళు. నేషనల్ ఫ్రంట్ ఉన్నా, యునైటెడ్ ఫ్రంట్ ఉన్నా అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉండేటటువంటి సీట్లు కీలకం కావటం, ప్లస్ దేశవ్యాప్తంగా అందరినీ కలిపేటటువంటి వ్యక్తిగా తను కీలక పాత్ర పోషిస్తుండేవాళ్ళు, డామినేట్ చేస్తుండేవాళ్ళు. ఈవెన్ ప్రధానమంత్రులైనా సరే. ఈవెన్ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాతన అటల్ బిహారీ వాజ్పేయిని కూడా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించింది చంద్రబాబు. ప్రతి అంశంలో కూడా తన పంత నెగ్గించుకునేటటువంటి పరిస్థితి ఉండేది. 2014లో అది ఆ తర్వాత మళ్ళీ కూటమి నుంచి బయటికి రావడం, మళ్ళీ వెళ్ళటం ఇది జరిగింది. ఈ దఫా 2014-19లో కూడా ఏం జరిగిందో అందరం చూసాం. అయితే ఈ ట్రిప్ మాత్రం చాలా రెస్పాన్సిబుల్గా ఇప్పటివరకు అయితే చాలా బాధ్యత, గతంలో ఏనాడు లేనటువంటి బాధ్యతాయుతత్వంతో మోడీతో చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. ఇదివరకు మళ్ళీ మోడీని ధిక్కరించడం, లేకపోతే మోడీని దూషించడం, ద్వేషించడం వాళ్ళ క్యాడరు చేయట్లేదు. రెండవది, మోడీ పట్లన విధేయత అన్నటువంటిది కంటిన్యూ చేసుకొస్తున్నారు. ఇంకొకటి, కేంద్ర ప్రభుత్వ పథకాలని వినియోగించేటప్పుడు జగన్ కూడా చేయనటువంటి పాత్ర, అంటే జగన్ ఎందుకు చేయాలి, జగన్ ఏం కూటమిలో లేడు, కానీ బాబు గారు కూడా గతంలో చేయనటువంటి పాత్రని ఇప్పుడు చేస్తున్నారు. తాజాగా అన్నదాత సుఖీభవ పథకం, పిఎం కిసాన్ లింక్డ్, వాస్తవంగా ప్రధానమంత్రి కిసాన్ యోజన 2000 రూపాయలు ఎప్పటి నుంచి నేస్తున్నారు, 3 రోజులు 6000 రూపాయలు. దానికి ఫాలోఅప్గా తనేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అంటే ముందు అంత దాంతో సంబంధం లేకుండా ఇస్తానన్నటువంటి వ్యక్తి, ఆ తర్వాత దాంతో లింకప్ చేస్తూ వేసేవాళ్ళు. పిఎం కిసాన్ అని పేరు కూడా పెట్టారు దాంతోపాటుగా అప్పుడు రైతు భరోసాకు సంబంధించి. అయితే తను ఆ కార్యక్రమంలో ఉన్న కార్యక్రమం జరిగిపోయేది, ఈయన వెళ్ళి బటన్ నొక్కేవాళ్ళు, మోడీకి సంబంధించినటువంటిది పేరు చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఇవాళ ప్రధానమంత్రి వారణాసిలో అక్కడ పిఎం కిసాన్ డబ్బులు రిలీజ్ చేస్తుండగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో ఆ కార్యక్రమం పెట్టుకుని అక్కడ బిగ్ స్క్రీన్ మీద నరేంద్ర మోడీ ఉపన్యాసం అంతా వారణాసిలోని ఉపన్యాసాన్ని వినిపించి ఆ తర్వాత తన కార్యక్రమం నిర్వహించడం, అక్కడే ఉండటం, లైవ్లో తను ఎదురుగుండా బిగ్ స్క్రీన్ మీద చూపించడం, ఇది కీలకమైనటువంటిది. అంటే బీజేపీ వాళ్ళు కూడా ఊహించి ఉండరు. భారతీయ జనతా పార్టీ ఆశిస్తుంది అది, ఎందుకంటే ఆ పథకంతో లింక్ అయ్యి ఉన్నప్పుడు. భారతీయ జనతా పార్టీ ఆశించినా ఎప్పుడు అడగలేదు, కానీ బాధ్యతాయుతంగా చేయడం ద్వారా బాబు గారు చాలా మారారు కూటమిలో అన్నటువంటి సంకేతాన్ని ఇవ్వగలిగారు. అట్ ద సేమ్ టైం బాధ్యతాయుతమైనటువంటి నేతగా వ్యవహరిస్తున్నారు.